హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, చంద్రబాబు నాయుడు గారు స్కూల్ పిల్లల కిట్స్ ని పంపిణీ చేయించడం జరుగుతుంది సార్. అయితే దీంట్లో విచిత్రమేమీ లేదు. కాకపోతే ఆ స్కూల్ పిల్లల కిట్స్ పైన జగన్ గారి బొమ్మ ఉంది సార్. అయినా కూడా ఆయన పంపిణీ చేయండి, ఎందుకు ప్రభుత్వ ధనం వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అంతకుముందు అన్నా క్యాంటీన్లు, అంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లను క్యాన్సిల్ చేశారు. సో అటువంటి దృక్పథం చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించకుండా జగన్ గారి ఫోటో ఉన్నా సరే పిల్లలకు లాభం కలుగుతుందని ఆ స్కూల్ పిల్లల కిట్స్ ని పంపడం అనేది ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు సార్ సోషల్ మీడియాలో. మరి ఏం చెప్తారు సార్ మీరు దీని గురించి? చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల వ్యక్తి అండి. తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 9 కోట్ల విలువ చేసిన ప్రజావేదికని రేపు నేను వచ్చేసరికి కనిపించకూడదు అని చెప్పాడు. అక్కడ అతని పతనం ప్రారంభమైంది. దానికో 4 కోట్లు ఖర్చు పెట్టి శిథిలం చేశారు, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అది ప్రభుత్వ ధనంతో ఉన్నటువంటి చిల్డ్రన్కి పంచవలసిన కిట్లు. ఎవరు బొమ్మ ఉంటే ఏముంది, వాళ్ళకి ఉపయోగపడాలి. అందులో పుస్తకాలు ఉండాలి, ఆ పుస్తకాలు వాళ్ళు చదవాలి. నేను గట్టిగా మరోసారి చెప్తున్నాను, వాళ్ళ చదువు బాగా నెగ్లెక్ట్ అయిపోయిందండి. 5 ఇయర్స్లో కూడా స్టాండర్డ్స్ పడిపోయాయి. అందులో పుస్తకాలు ఉండాలి, ఆ పుస్తకాలు సప్లై చేసే మార్గం ఏదో ప్రభుత్వం ఆలోచించాలి. టీచర్స్ సైన్ చేసి బయటికి వెళ్ళిపోవడమే కాకుండా ఆ పిల్లలకి చదువు వస్తుందో లేదో చూడాలి. అంతేగాని అందులో ఎవరు బొమ్మ ఉంటే ఎవరికి కావాలంటే అవసరం లేదు కదా. ఇదే పనిని స్టాలిన్ కూడా చేశాడు. స్టాలిన్ సీఎం అయ్యేసరికి అమ్మ క్యాంటీన్ ఉందట, మేము కరుణానిధి క్యాంటీన్ అని పెడతాముండని చెప్పారట. ఎవడు చెప్పాడు అలా క్యాంటీన్ పెట్టమని? నో అన్నాడట. అదేంటండి మీ నాన్నగారి? నో, అసలు అమ్మ క్యాంటీన్ ప్రారంభించింది ఆవిడే గనక ఆవిడ పేరుతో నలుగురు తింటే వచ్చిన నష్టం ఏంటి? మరి ఏం కావాలి? అమ్మ క్యాంటీనే. నలుగురు తినాలి, నలుగురు సంతోషపడాలి, ఆ తల్లిని గుర్తు చేసుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి స్టాలిన్. తర్వాత పిల్లల స్కూల్ కిట్లు కూడా అక్కడే కూడా అంతే. అంటే అమ్మ ఫోటో ఉందండి ఆ కిట్ల మీద. అవి బయట ఎవరికైనా అమ్మేద్దాం, లేకపోతే బయట ఎవరికైనా ఇచ్చేద్దాం, మీ ఫోటో వేయిస్తా అన్నారట. నథింగ్ డూయింగ్. అంతకంటే నేను అదృష్టవంతుడే కాదు కదా జయలలిత గారి కంటే. వాట్ ఎవర్ ఇట్ బేబీ, అందులో బొమ్మ ఉంటే ఎవరికి కావాలి? నాకేం నష్టం లేదు, నాకేం బాధ లేదు. ఈ కిట్లు పెంచేయండి, అది ప్రభుత్వ ధనం, మళ్ళీ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి. నో, నథింగ్ డూయింగ్ అని చెప్పారట. అలాగా ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రం ఉన్నటువంటి కిట్లు పెంచేశాడో, పంచమని చెప్పాడు, అప్పుడే ఒక అడుగు పెరిగాడు ఆయన. అది ఇలా ఉండాలన్నమాట. అంతేగాని ప్రజావేదిక కూలగొట్టండి, తర్వాత ఏమో ఇంకా చెట్లకేమో రంగులు వేసేయండి, అన్న క్యాంటీన్లు మూసేయండి. ఎంతమంది చెప్పించి ఉంటారండి? 5 రూపాయలకి అన్నం తినే ప్రతి ఒక్కడు కూడా 5 రూపాయలు చేతిలో ఉండి భోజన హోటల్లో తిండి 100 రూపాయలు అంటే ఏడుస్తారు కదా. అదే అన్నా క్యాంటీన్ ఉంటే నేను తినేసేవాడిని కదా, నా దగ్గర 5 రూపాయలు ఉంది, భోజన హోటల్లో 100 రూపాయలకి కానీ భోజనం పెట్టడం ఎంతమంది ఉసురు తగిలి ఉంటుంది. 4వ సంతకం అన్నా క్యాంటీన్ల మీద ఇక్కడ చంద్రబాబు నాయుడు. అలా దూరదృష్టి పరిపాలకుడికి ఉండాలి కానీ కక్ష సాధింపు చర్య ఉండకూడదు. నా ఉద్దేశంలో కక్ష మీరు సాధించడం ఏంటండి? ఎవరికైనా శిక్ష వేయాలంటే దేవుడు వేస్తాడు. ఇదే మనుషులు కళ్ళు మూసుకుపోతేనే అలాగ ఆలోచిస్తారు, కానీ ఎవరికి ఏ శిక్ష వేయాలన్నా దేవుడే వేస్తాడు. నేను వేశానని అనుకుంటారన్నమాట. ఆడి కాలం కర్మం కలిసి లేకపోతే పోతాడు. నేను అనుకోవడంలో వచ్చినటువంటి బాధలు ఇవన్నీ అన్నమాట. అందుకని అది తెలుసుకొనే ఈసారి మాత్రం మన చంద్రబాబు నాయుడు బాగా పరిపాలిస్తాడనే నా నమ్మకం. ఎందుకంటే ఇది చివరి ఆయనకి అవకాశం, గోల్డెన్ పీరియడ్గా మారుస్తాడని అనుకుంటున్నాను నేను. కానీ ఈ తరహా ఆలోచనలు రేపటి తరానికి మోడల్గా మిగులుతాయి. చంద్రబాబు చూసా ఆ బొమ్మలున్నా పెంచుకున్నాడు కదా,
అని చెప్పేసి అంటే ఆయన పరిపాలనలో స్ఫూర్తిగా తీసుకోవాలంటే మనకి కొన్ని ఐడియల్ జ్ఞాపకాలని మిగిల్చేలాగా ప్రవర్తించాలి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు అంటే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అంటే తాత్కాలికమైన ఉపశమనం జరిగింది కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ, పరిశ్రమల విషయాల్లో కానీ, పేదరికం విషయాల్లో కానీ, రైతువారి విషయాల్లో కానీ, దైనందిన జీవితంలో ఇవన్నీ సిక్ ఇండస్ట్రీ విషయాల్లో కానీ ఎన్ని సిక్ ఇండస్ట్రీస్ మూతపడిపోయి ఉన్నాయి. అవును. చిన్న చిన్న మన జూట్ మిల్స్ కానీ, చక్కెర మిల్స్ కానీ ఎన్ని అంటే సిక్ ఇండస్ట్రీస్ అంటారు. మరి ఆ ప్రొపరేటరు ఇండస్ట్రీని మెయింటైన్ చేయలేక వదిలేస్తాడనమాట. ఏదో కొంచెం నష్టం వచ్చి ఉంటుంది, ఆ నష్టాలను పూడ్చి మళ్ళీ ప్రారంభించాలి, డబ్బు లేదు, ఆగిపోయింది. నెల్లిమర్ల లాంటి ప్రాంతాల్లో, ఏలూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో జూట్ మిల్స్ అలాగ ఆగిపోతాయి. ఒక 6 మాసాలు 10 మాసాలు పనిచేస్తారు, ఆగిపోద్ది. మళ్ళీ ఏదో ఫైనాన్స్ తెచ్చుకొని చేస్తారన్నమాట. వాళ్ళు చేయూత ఇవ్వాలి కదా మీరు. అందువల్ల ఇవన్నీ చేసి ఒక మోడల్ సీఎంగా ఉంటారని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఆ మోడల్ సీఎంగా ఉండడానికి ఉదాహరణే ఈ కిట్లు పంచమని చెప్పడం. అందుకని తెలుగుకు పనులు చేయకూడదండి. ఆ చెట్ల మీద లైట్లు వేయడం, తర్వాత ఏమో మొత్తం సచివాలయం ఆఫీసుల మీద బొమ్మలు వేసేయడం, రాళ్ల మీద బొమ్మ వేసేయడం, పట్టాదారు పాస్బుక్ మీద బొమ్మ వేయడం. ఏంటి ఇదంతా? చివరికి ఎంత దూరం పోయాడంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా జెండా బొమ్మ వేశాడండి లైటింగ్తో. వైఎస్ఆర్సీపీ జెండా ఉంది అక్కడ. అది ఇవన్నీ ఎలా ఉంటాయంటే మన అహంకారంతో చేసే పనులు, కానీ దానికి మూల్యం చెల్లించుకుంటాం. అది జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ అయినా ఒకటే. ఇంతవరకు ఆయన మెచ్చుకున్నాం అంటే ఆయన ధైర్యానికి నిజాయితీకి మెచ్చుకున్నాం. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసినప్పుడు కూడా ఆ తప్పు ఏదో ఎత్తి చూపిస్తాం, దాంట్లో సందేహం లేదు. లోకేష్ ఎలా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్న తర్వాత క్యాడర్ తన సొంతం కావాలి. దాని తర్వాత అంటే ఆయన వాగ్దాటి కూడా అంత లేదు. నా అంచనాకేంటంటే లోకేష్ కొంచెం టైం పడుతుంది. టైం పట్టినప్పుడు కూడా సీఎం అవుతాడో అవడో ఆలోచనే. సీఎం అయిన వాడికి మాత్రం వాగ్దాటి కావాలి. జనాల్ని మెస్మరైజ్ చేసేటువంటి ఆ ధారణ మాట్లాడుతుంటే నీకు కనెక్ట్ అవ్వాలి. ఆయన కొంచెం చదువుకున్నాడు. ఎప్పుడు ఐ థింక్ ఈ కుడ్ బి ది అంటే సెకండ్ పొజిషన్లో ఉంటాడు కానీ ఫస్ట్ పొజిషన్కి వెళ్తాడని నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఆయన సీఎం పోస్ట్కి వెళ్ళడం కష్టం. బట్ నా పవన్ కళ్యాణ్ మాత్రం డెఫినెట్గా రేపే అయిపోతాడని చెప్పలేను. వన్ డే హీ విల్ రీచ్ ది హైయెస్ట్ పొజిషన్. రేపు వచ్చే 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అని కొంతమంది చెప్తారు. అలా కాదు. అంటే మంచి పేరు తెచ్చుకుంటే ఏముందండి, మీరు కొంచెం టైం తీసుకున్న లాంగ్విటీ ఉంటుంది. ఇప్పుడు ఒరిస్సా సీఎం ఆయన ఎవరు, నవీన్ పట్నాయక్. ఆయన 20 years 25 years ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు కూడా ఆయనకి విసుగొచ్చి దిగిపోయాడు, కానీ ఇంకా నేను చేయలేనని చెప్పి. ఒరిస్సా ఎంత బాగుండో తెలిసిన, డిసిప్లిన్ అన్నమాట, క్రమశిక్షణ. ధరలు ఎక్కువ లేవు అక్కడ, ధరలు తక్కువగా ఉంటాయి. ఆటవిక ప్రాంతం కదా, ఆ వచ్చిన దాంతోనే సరిపెట్టుకుని తినే అక్కడ అవకాశాన్ని వీలు కల్పించాడు. భోజనం ధరలు తక్కువ అక్కడ. అంటే ఇన్ని విధాల రోడ్లు చాలా బాగుంటాయి. ఇన్ని విధాల ఆయన చేసినందుకు గాను 20 years ఏకఛత్రాధిపత్యంగా ఆయన సీఎంగా ఉన్నాడన్నమాట. అలాగంటే లాంగ్విటీ ఉండాలంటే సేవాభావం, ఈ నమ్మొచ్చనేటువంటి భావన కలిగించాలి. ఇట్ టేక్స్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.